విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సరస్వతి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నేడు అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. రైట్, విజయవాడ దుర్గగుడికి మరి కాసేపట్లో కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రికి సంబంధించి ఈ రోజు అమ్మవారు మూలా నక్షత్రం రోజున అమ్మవారు భక్తులకు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కనుక విజువల్స్ చూస్తే ఇప్పటికే భక్తులు ఈరోజు ఉదయం నుంచి అంటే రాత్రి 12 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తజన పరవశం మధ్యన ఇంద్రకీలాద్రి చాలా అత్యంత వైభవంగా వేడుకగా జరుగుతుంది. జై దుర్గా అనేటువంటి నామస్మరణతో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఈ ఇంద్రకీలాద్రి వైపున ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున బారులు తీరుతా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు 3 గంటలకు ఇదే ఇంద్రకీలాద్రికి రాబోతున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కూడా ఈరోజు అమ్మవారికి సమర్పించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి భద్రత చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఘాట్ రోడ్లో ఉన్నటువంటి ఇలాంటి వాహనాలు కూడా అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు హాజరయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించబోతా ఉన్నారు కాబట్టి 3:30 నుంచి 4:30 అటువంటి సమయంలో ముఖ్యమంత్రి కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకోబోతా ఉన్నారు. ఏదైతే ఈ రోజుకు సంబంధించినటువంటి దాంట్లో వీఐపీ అంటే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని అటు వీఐపీ అదేవిధంగా ఉన్నటువంటి దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు చూడొచ్చు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఎట్లా ఉంది భక్తులకు సంబంధించి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత టైం పడుతుంది అనేది కూడా అంటే ఎంత టైం పడుతుందండి క్యూ లైన్లో రావడానికి? ఎంత టైం పడుతుంది? 2 అవర్స్ పడుతుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అవి ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, నెంబర్ 1గా ఉన్నాయి. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. భక్తులు అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు పడుతుంది? విజయవాడ అండి. ఎంతసేపు పడుతుంది? ఒక 2 గంటలు. అమ్మని దర్శించుకోవడం ఏమనండి, ఇంకా వెళ్తున్నాం కదా. భక్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు క్యూ లైన్లో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల నుంచి కూడా క్యూ లైన్లో వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా వస్తూ ఉన్నారు. దారి మధ్యలో వృద్ధులకు అదేవిధంగా చిన్నపిల్లలకు వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్లోంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. సామాన్య భక్తులకి ఈరోజు పెద్దపీట వేశారు. ఎక్కడైతే ఇటు వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చేటువంటి క్యూ లైన్లో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. అంటే ఒక్కొక్క గేట్ తీస్తుంటే భక్తులందరూ కూడా ఒక ప్రవాహంలాగా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు నుంచి కూడా భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. మాల విరమణ చేసేటువంటి భవానీలు కూడా ఉంటారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఎప్పటికప్పుడు కూడా పోలీస్ కమిషనర్తో పాటు ఇటు కలెక్టర్ ఇద్దరు కూడా పర్యవేక్షణలో జరుగుతూ ఉన్న ఏర్పాట్లన్నింటినీ కూడా దీనికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు కాబట్టి పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారికి సంబంధించి చాలా చక్కటి ఏర్పాట్ల మధ్యన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి వేడుకలు అయితే అత్యంత వైభవంగా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.